చూసావమ్మా, ఆస్తి మొత్తం వాళ్ళదయ్యేటప్పటికి ఇష్టం వచ్చినట్టు పంచుకుంటున్నారు. అవునే, ఆస్తి మొత్తం పెళ్ళాం చేతిలోకి రాగానే వీడి ఆశలకు రెక్కలొచ్చేసినాయి. అయినా ఈ ఆదిగాడికి 20,000 అవసరం ఏమొచ్చిందో. ఇలాగే జరిగిందనుకో, లాస్ట్కి మనకు మిగిలేదు చిప్పే. హలో, ఏంటి మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నామా? ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది కళ్యాణ్. ఏంటి 10 లక్షలా? నేనిప్పుడు 10 లక్షలు తీసుకురావాలా? నా దగ్గర అంత అమౌంట్ లేదు కదా. ఓహో, ఆ 10 లక్షలుంటే మనం దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి ఈజీ అవుతుంది కదా. సరే, ట్రై చేస్తాను. డబ్బులు రెడీ అవ్వగానే కాల్ చేస్తాను. ఓకే కళ్యాణ్, బాయ్. అమ్మా, మమ్మీ పీకల మీదకి వచ్చింది, నాకు డబ్బులు అర్జెంటు. నాకు కూడా డబ్బులు చాలా అవసరం అమ్మా. నా పరిస్థితి ఎవరికి చెప్పుకోనే? ఇక మనకి మంచి రోజులు రానట్టేనా? ఏం చేద్దాం మమ్మీ ఇప్పుడు? ముసల్ది రిజిస్ట్రేషన్ చేయించేలోపు మనం ఏదొకటి చేయాలి.